మీ పత్తి పంటలో ఆకులు ముడుచుకుపోవడం, ఆకుల వెయిన్స్ అంటే ఆకు సిరలు మందంగా మారడం, ఆకులు పసుపు రంగులోకి లేదంటే వాటి మీద నీలిరంగు మచ్చలు లాంటివి గమనిస్తే మీరు వెంటనే అప్రమత్తం అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇవి వైరస్ వ్యాప్తిలో లక్షణాలు. మొదటిగా లీఫ్ కర్ల్ వైరస్. పత్తిలో ఈ వైరస్ సోకినట్లయితే పత్తి ఆకులు పైకి ముడుచుకుపోతాయి. అలానే పత్తి వెయిన్స్ అంటే ఆకు సిరలు అనేవి మందంగా మారుతాయి. ఇంకా మొక్క ఎదుగుదల కూడా ఆగిపోతుంది. నెక్స్ట్ ఇది కాటన్ లీఫ్ రోల్ డ్వార్ఫ్ వైరస్. ఈ వైరస్ సోకినప్పుడు ఆకులు వంకరగా చుట్టుకొని ముడుచుకుపోవడం, ఆకులపైన బ్లూ ఇంకా గ్రీన్ రంగులు ఏర్పడడం, ఇంకా కాండం మరియు ఆకు కాడలు ఎరుపుగా మారడం లాంటివి గమనిస్తుంటాం. దీన్నే కాటన్ బ్లూ డిసీజ్ అని కూడా అంటాం. చివరిగా టొబాకో స్ట్రీక్ వైరస్. ఈ వైరస్ వ్యాప్తి వల్ల మొదటిగా ఆకులపైన పసుపు రంగు మచ్చలు ఏర్పడి తర్వాత ఊదా రంగులోకి మారుతాయి. ఆకు కాడల మీద కూడా నెక్రోటిక్ చారలు అనేవి గమనిస్తాం. ఈ వైరస్ వల్ల మొగ్గలు ఇంకా పువ్వుల ఉత్పత్తి కూడా చాలా తగ్గిపోతుంది. ఈ వైరస్లు ముఖ్యంగా నల్ల తామర పురుగులు, తెల్లదోమ, ఇంకా పేనుబంక లాంటి వెక్టార్స్ ద్వారా ఇతర మొక్కలకు వ్యాపిస్తాయి. మరి సేంద్రియ ఉత్పత్తులతో ఈ పురుగులను ఎలా నివారించుకోవాలో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇతర రైతులకు షేర్ చేయండి. అలానే మా ధరణి అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.